ఒక్కసారి అనుకున్నది కాదు. అందుకని ఏంటంటే ఆయన కూడా అక్కడే పుట్టి పెరిగినవారు కాబట్టి ఆ హిస్టరీ మీద ఆయనకు బాగా అవగాహన ఉంది. అఫ్కోర్స్ ఆయనకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, నాకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. మనం దీని మీద చేద్దాం అనుకున్నప్పుడు ఒక దగ్గరికి వస్తాం. ఇంకోటి వాళ్ళ తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పేరు ఈయన పేరే, వాళ్ళ తాతగారి పేరు ఈయనకి పెట్టారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు. సో మా తాతగారు కూడా నాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు. మా ఊర్లో కూడా ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్స్. వాళ్ళ ఊరికి దగ్గరలోనే మస్తాలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మత మార్పిడి మీద చాలా పెద్ద ఇది జరిగింది. తర్వాత మనకు బీబీనగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్కి పెద్ద హిస్టరీ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద గొడవలు జరిగినాయి అప్పట్లో. ఆ తర్వాత బీబీనగర్ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, అంటే ఇప్పుడంతా బైపాస్ అయింది కాబట్టి తెలియట్లేదు, కానీ ఆ బ్రిడ్జిని అప్పుడు నిజాంలో కూలగొట్టారు ఇండియన్ ఆర్మీ రాకుండా ఆపడం కోసం. రోడ్డు అదేనా సార్ బ్రిడ్జ్ కూలగొట్టింది? పక్కకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ రాకుండా కూలగొట్టారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ వాళ్ళ ఊరు చుట్టూ జరిగిన చాలా అతను తెలిసినవి కూడా ఉన్నాయి. అట్లా ఇద్దరం కలిసి స్టెప్ తీసుకున్నాం, అనుకున్నట్టుగా చేయగలిగాం లక్కీలో. అది డైరెక్టర్గా మీరు ధైర్యం చేశారు, ప్రొడ్యూసర్గా ఆయన ధైర్యం చేశారు. బట్ యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి యాజ్ ఎ డైరెక్టర్ మీరు కూడా, బట్ మీకు ఒక స్టాండ్ ఉంది, మీరు నేను చెప్పాలనుకున్నాను. బట్ యాక్టర్స్కి వాళ్ళని ఒప్పించడం అనేది, చేయడానికి వచ్చిన ప్రతి వాళ్ళు కథ చెప్పగానే మేము చేస్తాం అన్న వాళ్ళే తప్ప భయపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. అనసూయ గారు ఆవిడ అసలు ఫస్ట్ చెప్పగానే ఫీల్ అయిపోయి ఏడ్చేసి, ఇంత జరిగిందా, ఇంత మ్యాటర్ ఉందా, ఇంత ఉందా అని 10 minutes కలుద్దాం సార్ అన్న ఆవిడ 2.5 hours మాట్లాడుకుంటూ కూర్చున్నారు నాతో. అది అయిపోయింది, ఆవిడ కమిట్ అయ్యారు, షూటింగ్ చేశారు, ఆవిడ సాంగ్ రిలీజ్ అయింది, అయిపోయింది కదా, అంతతో ఆగిపోవాలి కదా. మళ్ళీ సెకండ్ సాంగ్ పూతుగడ్డ మీద సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత లైవ్ వస్తుందట, ఆవిడ ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఫోన్ మిస్డ్ కాల్ వస్తుంది. బయటకు వచ్చినాక ఏంటమ్మా ఏంటంటే, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇంత ఉందా, మనం ఎందుకు ఇంతవరకు గుర్తించలేదు, ఎవ్వరు గుర్తించట్లేదు, దీన్ని తప్పంటారు ఏంటి అంటే, అస్తిత్వం గురించి చెప్తే కూడా తప్ప అంటే ఎట్లా అని మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆవిడ. ఎందుకంటే నిజంగా స్వతహాగా అనసూయ గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. తెలంగాణలో భూదాన్ పోచంపల్లిలో తను పుట్టింది, నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో. భూదాన్ పోచంపల్లిలో 100 గడపల ఇల్లు ఎవరిది అంటే వాళ్ళదే. వాళ్ళ ఇంటికి 100 గడపలు ఉంటాయి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడ మనం ఏదో సరదా సీన్లు చూసి ఏదో అనుకుంటున్నాం, కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి, పెద్ద హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఊరి నుంచి వచ్చిన అమ్మాయి. సో ఆ బ్లడ్ ఉంది తనలో, ఆ ఆవేదన ఉంది, కాబట్టి అందుకే చెప్పిన ఈజీగా కనెక్ట్ అయింది. చాలా ఎక్కువ, అందరికంటే ఆవిడ ఎక్కువ కనెక్ట్ అయింది, ఆవిడే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి నాకు ఆ సాంగ్ అంత అవుట్పుట్ వచ్చింది. నాకు ఆ సాంగ్ చూసి పెద్ద వాళ్ళు, పెద్ద ఛానల్స్ సీఈఓలు కూడా ఫోన్ చేసి పర్ఫెక్ట్ చేసింది అనసూయ అన్నారు. అప్పటిదాకా అనసూయని వ్యాంపిష్ క్యారెక్టర్స్ అలా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి నేను అనంతల్లి నేను కొత్త అనసూయని చూస్తామన్నారు. అర్థం చేసుకున్న జనం ఉన్నారు, అర్థం చేసుకున్న మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. అది సెట్లో కూడా అలాగే ఆవిడ ఏడవడం, ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది 100%. అది ఆ సాంగ్ 5 nights చేశాము, 5 nights అట్లే ఉండిపోయారు ఆవిడ.